Hi guys, welcome back to our class and today our topic is question tags. So topic enti question tags. I know that this is a very easy topic if you understand clearly. మీకు ఒకసారి కనుక కాన్సెప్ట్ తెలిసిందంటే ఈ టాపిక్ చాలా ఈజీ అని తెలుసు. కాకపోతే ఒక్కసారి చూసుకుంటేనే క్లియర్గా అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తాను. ఓకే, సో వాట్ ఎవర్ దే గివ్ యూ ఇన్ ఎగ్జామ్ ఆర్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, దేంట్లో అయినా కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఎలా రాయాలి, ఏ క్వశ్చన్ అయినా కానీ, క్వశ్చన్ ట్యాగ్స్లో ఏ క్వశ్చన్ అయినా కానీ ఎలా రాయాలి అనేది నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా ఈ టాపిక్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ దిస్ టాపిక్, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్ టు మీ, దెన్ యూ కెన్ కామెంట్ ఇన్ ఏ కామెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, అండ్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, okay, that I'll discuss with you. Question tags. Okay, what is the basic structure of question tags? Basic structure ఏంటి అంటే చూడండి, ఒకవేళ మీకు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ అనుకోండి, క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుందంటే నెగిటివ్లో ఉంటుంది. ఓకే, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద పాజిటివ్, యువర్ ట్యాగ్ విల్ బి ఇన్ ద నెగిటివ్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ద నెగిటివ్, ట్యాగ్ విల్ బి ఇన్ ద పాజిటివ్. మీకు ఒకవేళ స్టేట్మెంట్ అనేది గాన, ఓకే, సపోజ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ క్వశ్చన్ ట్యాగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ ఒకవేళ పాజిటివ్ అయితే, ఓకే, స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్, యూ గెట్ నెగటివ్ ట్యాగ్. సపోజ్ ఒక సెంటెన్స్ విల్ టేక్ వన్ సెంటెన్స్. ఓకే, స్నో ఈజ్ వైట్, ఇలా ఉంది. ఇప్పుడు మీరు దీన్ని ఏమడగాలి అంటే క్వశ్చన్ ట్యాగ్లో అది ఎలా నెగిటివ్ అవుతుంది అంటే, isn't it అనేది ట్యాగ్. ఓకే, isn't it. ఇప్పుడు చూడండి, స్నో ఈజ్ వైట్. సో ఫస్ట్ మీరు హెల్పింగ్ వర్బ్ తీసుకుంటారు, పైగా ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకోవడానికి isn't అని రాస్తారు. ఓకే, వైట్, స్నో అనేది మనకు థర్డ్ పర్సన్ మనకి ఎవరెవరు ఉన్నారు, హీ, షీ, ఇట్. అందులో స్నోని మనం ఏమంటామంటే ఇట్ అంటాం, రైట్. సో కాబట్టి మీకు క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుందంటే, ట్యాగ్ ఎలా వస్తుందంటే isn't it అని వస్తుంది. ఒకవేళ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ అనుకోండి, నెగిటివ్ స్టేట్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ ట్యాగ్ వస్తుంది, పాజిటివ్ ట్యాగ్. ఓకే, సపోజ్ యూ డోంట్ లైక్ కాఫీ. సో ఒకవేళ ఇది స్టేట్మెంట్ అనుకోండి, యూ డోంట్ లైక్ కాఫీ, అప్పుడు ట్యాగ్ ఏమవుతుందంటే డూ యూ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ట్యాగ్, డూ యూ. ఇక్కడ చూడండి, యూ డోంట్ లైక్ కాఫీ అనేది కదా, ఇక్కడ డోంట్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చింది మీకు. సో మీకు ఏమైతే వాట్ ఈస్ దిస్ యాక్సిలరీ వర్బ్ ఉందో దాన్ని తీసుకొని దానికి పాజిటివ్నెస్ ఇప్పుడు యాడ్ చేసాం. సో డూ యూ అని. ఫస్ట్ ఒకటి చెప్పండి, ఇప్పుడు చూడండి ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ట్యాగ్స్ ఎలా వస్తున్నాయో ఒకసారి గమనించండి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏమొస్తుంది చెప్పండి, దీన్ని బేస్ చేసుకొని వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది క్వశ్చన్ ట్యాగ్ హియర్. సో క్వశ్చన్ ట్యాగ్ ఇప్పుడు ఏంటంటే, ఏమొస్తుంది అంటే క్వశ్చన్ ట్యాగ్లో ఫస్ట్ మీకు ఇక్కడ ఏమొస్తున్నాయి ఫస్ట్లో auxiliary verbs. Okay, auxiliary verbs or helping verbs వచ్చిన తర్వాత, ఓకే, ఆఫ్టర్ దట్ వాట్ యు ఆర్ గెట్టింగ్, auxiliary verbs తో పాటు పర్సనల్ ప్రొనౌన్. Okay, personal pronoun.
అంటే పర్సనల్ ప్రొనౌన్ అంటే హూ ఈజ్ ద సబ్జెక్ట్, ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు వస్తారు ఇక్కడ. కాకపోతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొనౌన్ లాగా ఉంటారు. ఒకవేళ హీ సపోజ్ లలిత అనుకోండి, ఇఫ్ షీ ఈజ్ లలిత, సో ఇన్స్టెడ్ ఆఫ్ లలిత యు ఆర్ గోయింగ్ టు రైట్ షీ హియర్, ఐ మీన్ ఈ ప్లేస్లో మీరు షీ రాస్తారు. ఒకవేళ ఏదైనా బాయ్స్ నేమ్ అనుకోండి, దెన్ యు ఆర్ గోయింగ్ టు రైట్ హీ. ఒకవేళ దే అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు రైట్ దే, దట్ వే. సో ఇక్కడ ఎవరైతే సబ్జెక్ట్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రొనౌన్ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ట్యాగ్ మీన్స్ యాక్సిలరీ వర్బ్తో పాటు అలాంగ్ విత్ ద యాక్సిలరీ వర్బ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ పర్సనల్ ప్రొనౌన్. ఓకే, ఈ పర్సనల్ ప్రొనౌన్ అండ్ దిస్ వన్ ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఒకవేళ పాజిటివ్ అయితే అక్కడ నెగిటివ్ ట్యాగ్ వస్తుంది, ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ ట్యాగ్ వస్తుంది. అసలు మనకు ఎందుకు స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ట్యాగ్ నెగిటివ్లో రావడం, ఒకవేళ స్టేట్మెంట్ నెగిటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్గా ఎందుకు వస్తుంది, అసలు వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ దట్. ఇప్పుడు చూడండి, ట్యాగ్స్ అంటే ఐ విల్ టెల్ యూ బేసికలీ ఇన్ తెలుగు. ఓకే, సపోజ్ యు ఆర్ కాలింగ్ టు యువర్ ఫ్రెండ్. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్కు కాల్ చేస్తున్నారు, యు ఆర్ ఆస్కింగ్ హిమ్ యూ విల్ కమ్ టు పార్టీ టుమారో రైట్ అని అడిగారు. నువ్వు రేపు పార్టీకి వస్తున్నావు కదా, ఏంటి రావడం లేదా అని అడుగుతారు మళ్ళీ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే, నువ్వు పాటలు బాగా పాడతావు కదా, ఏంటి పాడవా అనట. అంటే మీరు ఎలా అడుగుతున్నారు చూడండి, స్టేట్మెంట్ ఏమో ఒకటి ఇస్తున్నారు, ఆ స్టేట్మెంట్ను అవునా కాదా అని మళ్ళీ మీరు అడుగుతున్నారు. రైట్, అండర్స్టూడ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు అడిగే స్టేట్మెంట్ అనేది ఒకవేళ ఆ స్టేట్మెంట్ పాజిటివా నెగిటివా అది డిఫరెంట్ థింగ్. పాజిటివ్ సెంటెన్స్ అయినా నెగిటివ్ సెంటెన్స్ అయినా మళ్ళీ మీరు దాన్ని డౌట్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, అవునా కాదా అని చెప్పేటప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి ఆపోజిట్ అడుగుతారు. ఓకే, నువ్వు పార్టీకి వస్తున్నావు కదా, రావడం లేదా అనడం. నువ్వు చాలా బాగా పాడతావు కదా, ఏంటి పాడవా అనేది. సో ఈ టైప్లో అవే క్వశ్చన్ ట్యాగ్స్ అంటే. ఓకే, మన తెలుగులో చెప్పుకుంటే అవి క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. దట్ ఈస్ ద రియల్ ఎక్స్ప్రెషన్స్, దీస్ ఆర్ ద రియల్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ దిస్. కాకపోతే ఇప్పుడు ఒకే టైపు ఉండవన్నీ. సో డిఫరెంట్ సెంటెన్సెస్కి మీకు ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా వస్తాయి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అబ్జర్వ్ ద ఎగ్జామ్స్ హియర్. ఓకే, నౌ యూ అబ్జర్వ్ how I'm explaining to you, and along with me please you do with me. Okay, see, suppose you don't like coffee. Okay, this is the statement. ఇప్పుడు చెప్పండి, స్టేట్మెంట్ అనేది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా? ఓకే, దిస్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్ బికాస్ డోంట్ యూ గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు మీకు ట్యాగ్ ఏంటి, ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ యాక్సిలరీ వర్బ్ రావాలి. ఈ సెంటెన్స్లో యాక్సిలరీ వర్బ్ ఏంటి? డూ అనేది మీకు ఇక్కడ యాక్సిలరీ వర్బ్ కింద వస్తుంది. ఓకే, డూ, డస్, ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, ఆల్ దిస్ ఆర్ యాక్సిలరీ వర్బ్స్ ఓన్లీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు డూ ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి మనకు పాజిటివ్ ట్యాగ్ రావాలి ఇక్కడ. సో ఇప్పుడు మీకు ట్యాగ్ రాయాలి. ఓకే, ట్యాగ్ రాసేటప్పుడు ఇక్కడ ఏంటి యాక్సిలరీ వర్బ్, డోంట్ కాబట్టి ఇక్కడ మీరు డూ తీసుకుంటారు. డూ తీసుకున్నారు రైట్. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉండేది? సబ్జెక్టు యూ కాబట్టి దీనికి పర్సనల్ ప్రొనౌన్ కూడా ఏంటి? యూనే. సో అప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది? డూ యూ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సో యూ డోంట్ లైక్ కాఫీ, డూ యూ? నీకు కాఫీ అంటే ఇష్టం లేదు కదా కదా, దట్ వే. ఓకే, నా ఒక టైప్. నెక్స్ట్ సెకండ్ రండి, షీ సింగ్స్ వెల్. షీ సింగ్స్ వెల్, తను చాలా బాగా పాడుతుంది రైట్, తను చాలా బాగా పాడుతుంది. ఇప్పుడు షీ సింగ్స్ వెల్ అన్నారు. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ దే హ్యావ్ గివెన్ హియర్, ఇస్ ఇట్ ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్? మరి అది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనకు వచ్చే ట్యాగ్ ఎలా రావాలి? ఇట్ షుడ్ బి ఇన్ ద నెగిటివ్ రైట్. ఇప్పుడు చూడండి, షీ సింగ్స్ వెల్ అన్నాడు. ఇందులో మీకు మనకు యాక్సిలరీ వర్బ్ పర్సనల్ ప్రొనౌన్ రావాలి. ఇప్పుడు యాక్సిలరీ వర్బ్ ఏముంది ఇక్కడ? సో హియర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సిలరీ వర్బ్.
ఇక్కడ మీకు ఏం యాక్టివ్ వర్బ్ లేదు కదా, ఈజ్ లేదు, డస్ లేదు, ఈజ్ లేదు, ఆర్ లేదు, యామ్ లేదు, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు ఎలా తీసుకోవాలి, హౌ యు ఆర్ గోయింగ్ టు టేక్ ద క్వశ్చన్ ట్యాగ్ హియర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు షీ సింగ్స్ వెల్, సింగ్స్ అన్నారు. ఓకే, సింగ్స్ అంటే ఇది ఏ టెన్స్లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే సింపుల్ ప్రజెంట్ అంటే షీ సింగ్స్ వెల్, తను చాలా బాగా పడుతుంది. ఇప్పుడు మీ ఇలా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ కానీ డస్ కానీ ఉంటాయి. ఓకే, డూ లేదా డస్ ఉంటాయి. ఓకే, ఇదైతే మనము యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఫర్ ప్లూరల్. డూ అనేది మీరు ప్లూరల్కి యూజ్ చేస్తారు, డస్ అనుకోండి సింగులర్కి యూజ్ చేస్తారు, రైట్? ఓకే, ఈ సింగులర్ అంటే మనకి ఏమేమి ఉంటాయి, పర్సనల్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్ ఉంటుంది. ఓకే, ఇంకా మీకు ప్లూరల్ అంటే దే, వి, ఇలాగా వి యూజ్ ఫర్ ఐ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఉండేది ఏంటి, షీ. సో దిస్ వన్ యూ హ్యావ్ హియర్. షీ ఉంది కాబట్టి మీకు మీకు ఇక్కడ తీసుకునేటప్పుడు హెల్పింగ్ వర్బ్ విచ్ వన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్, డస్ ఆర్ డూ. డూ తీసుకుంటారు, డస్ తీసుకుంటారు మరి. సో యూ ఆర్ గోయింగ్ టు టేక్ డస్. సో షీ సింగ్స్ వెల్. సో ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ రాసాం. ఓకే, దేర్ యూ హ్యావ్ రిటర్న్ హెల్పింగ్ వర్బ్. మరి ఇప్పుడు ఏంటి, ఇది సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి మీకు ట్యాగ్ ఎలా రావాలి, నెగిటివ్ రావాలి, డజంట్. ఓకే, సో పర్సనల్ ప్రొనౌన్ ఏముంది, షీ ఉంది. షీ అలాగే రాసేయాలి. డజంట్ షీ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? షీ సింగ్స్ వెల్, డజంట్ షీ. ఓకే, ఒకవేళ ఇదే రాద్దాం అనుకోండి, సపోజ్ యూ వాంట్ టు రైట్ దిస్ వన్ ఓన్లీ యాజ్ ఎ పాజిటివ్. సో అప్పుడు ఏం రాయొచ్చు అంటే, సో అప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ వన్, ఓకే, దీన్ని ఒకవేళ మీరు ఏం రాయొచ్చు, యూ లైక్ కాఫీ, రైట్? యూ లైక్ కాఫీ. సి హియర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్, మీకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం లేదు. ఆయన కూడా మీరు ఏం తీసుకున్నారంటే, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి యూ లైక్ అని వచ్చింది. సి హియర్ సేమ్ సెంటెన్స్, ఈ సెంటెన్స్ తీసుకోండి. ఈ హెల్పింగ్ వర్బ్ లేకుండా తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటాం, ఫస్ట్ యూ లైక్ కాఫీ ఇలా ఉంది మీకు, రైట్? యూ లైక్ కాఫీ అని ఉంది. అప్పుడు మీకు వాట్ ఈస్ ద క్వశ్చన్ ట్యాగ్ యూ హ్యావ్ టు రైట్ హియర్. Actually this is a positive sentence that you write it. Okay, this is positive sentence. So tag ఏం రావాలి మీకు, నెగిటివ్ ట్యాగ్ రావాలి. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ రావాలి. ఇక్కడ ఏంటంటే యూ లైక్ కాఫీ అని ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్ హియర్. ఇప్పుడు మీకు హెల్పింగ్ వర్బ్ ఏం లేదు, ఈజ్ లేదు, ఆర్ లేదు, డూ లేదు, డస్ లేదు, నథింగ్. యూ హ్యావ్ దేర్, నథింగ్ యూ హ్యావ్. సో అప్పుడు ఏంటంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, యూ లైక్ కాఫీ. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ మీకు డూ కానీ డస్ కానీ రావాలి. సో మీకు యూ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్లూరల్. మీకు ఎప్పుడు యూ అనేది ఒక రెస్పెక్టబుల్గా తీసుకుంటారు. సో ఆల్వేస్ ప్లూరలే కాబట్టి యూకి ఆల్వేస్ యూ గెట్ ఇట్ డూ ఓన్లీ. మీకు యూకి ఆల్వేస్ డూ అనేది వస్తుంది ఇక్కడ. సో పైగా ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ రాసేటప్పుడు డోంట్ యూ అనేది రాయాలి. సో దట్ వే. సో ఇక్కడ సింగులర్ కాబట్టి డజంట్ షీ అని వచ్చింది. ఇక్కడ యూ దే వి, for all this we have to get do only. So you like coffee, don't you? That way. Now you see here, they have taken the meal. They have taken the meal. ఇప్పుడు చూడండి, ఇప్పుడు what is the question tag చెప్పాలి, you should, because you would have understood, right? So now you have to take the auxiliary verb. Auxiliary verb ఉన్నప్పుడు first of all see that sentence is a positive or negative. This is a positive sentence. మీకు ట్యాగ్ ఏం రావాలి, నెగిటివ్ ట్యాగ్ should be there, నెగిటివ్ ట్యాగ్. ఇప్పుడు చెప్పండి, what is the auxiliary verb here? auxiliary verb ఏముంది, have ఉంది. ఓకే, సో ఫస్ట్ have రాసుకోండి, have. కానీ దిస్ ఇస్ అ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ట్యాగ్ షుడ్ బి ఇన్ ద నెగిటివ్. నెగిటివ్లో రావాలంటే మీరు ఏం రాయాలి ఇప్పుడు, హ్యావెంట్. ఓకే, హ్యావెంట్ ఉంది. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఉండేది, ప్రణౌన్ ఎవరికి రావాలి, పర్సనల్ ప్రణౌన్ ఏంటి ఇక్కడ ఉండేది, దే. హ్యావెంట్ దే అనేది క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఓకే, సో దే హ్యావ్ టేకెన్ ద మీల్, హ్యావెంట్ దే, వాళ్ళు మీల్స్ తీసుకున్నారు కదా లేదా అనడం. ఓకే,
సో దే హ్యావ్ టేకెన్ ద మీల్ హ్యావెంట్ దే అనేది. నెక్స్ట్ ఓకే, షీ కెన్ డూ దట్, షీ కెన్ డూ దట్ వర్క్. Suppose this one is there. Now you write the question tag. Is it a positive sentence or negative sentence? Positive sentence. What is the auxiliary verb here? Can. Positive sentence కాబట్టి మీరేం రాయొచ్చు ఇక్కడ? సో నెగిటివ్ ట్యాగ్. సో కాంట్ షీ అనేది ట్యాగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ he will come tomorrow, he will come tomorrow. This, what is the tag? Tell me fast. So here helping verb is will, but this is a positive sentence కాబట్టి మనం నెగిటివ్ ట్యాగ్ రాయాలి కాబట్టి won't. ఎవరు ఇక్కడ ఉండేది? he. won't he అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. Right? So next if you want to write, she has taken the decision, she has taken the decision. ఇప్పుడు ఇలా. Now you give me the question tag. So helping verb is has. నెగిటివ్ ట్యాగ్ రావాలి కాబట్టి hasn't she అనేది ట్యాగ్ అవుతుంది. Okay, suppose one more question I will give you, you just give me the answer. Suppose we have exam in the afternoon. ట్యాగ్ ఇవ్వండి, ఏమవుతుంది? ఓకే, వీ హ్యావ్ ద ఎగ్జామ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఏమవుతుంది? డోంట్ వి అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద వర్బ్. ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ హ్యావ్ వచ్చింది అంటే హ్యావ్ తర్వాత వర్బ్ వచ్చింది అనుకోండి ఇలాగా. సి దే హ్యావ్ టేకెన్ అని అంటే ఇది హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు అవుతుందంటే వర్బ్కి హెల్ప్ చేసినప్పుడు, వర్బ్ పక్కన ఉన్నప్పుడు. టేకెన్ అని ఉంది కదా, టేకెన్ అంటే వర్బ్, ఇట్ ఈస్ అ వర్బ్. సో హియర్ హ్యావ్ ఈస్ దే, దట్ మీన్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ హెల్పింగ్ వర్బ్ హియర్. మీకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లాగా యాక్ట్ చేస్తుంది హియర్. సో దట్స్ వై వీ హ్యావ్ టేకెన్ హ్యావెంట్ హియర్. బట్ ద థింగ్ సి హియర్ వీ హ్యావ్ ఎగ్జామ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, దట్స్ ఇట్. ఇదేం మీకు వర్బ్ కాదు ఇక్కడ, ఇట్ ఈస్ నాట్ ఎ వర్బ్. సో దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ హెల్పింగ్ వర్బ్. మీకు ఇది వర్బ్ కాదు కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్ కాదు. ఇక్కడ మీకు వర్బ్ పక్కన ఉంటేనే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ హెల్పింగ్ వర్బ్, కానీ ఇది వర్బ్ కాదు. ఇక్కడ ఏంటి, అప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్ అవ్వదనమాట. సో వీ హ్యావ్ ఎగ్జామ్, దట్స్ ఇట్. మనకి ఎగ్జామ్ ఉంది ఏంటి లేదా అనేటప్పుడు డోంట్ వి అని వస్తుంది. వీ హ్యావ్ ఎగ్జామ్ ఇన్ ద ఆఫ్టర్నూన్, డోంట్ వి అనేది వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ ఇట్, ఇది మర్చిపోకండి. దెన్ సపోజ్ మీరు ఎప్పుడన్నా ఎవరికన్నా ఆర్డర్ చేస్తున్నారు లేకపోతే కమాండ్ చేస్తున్నారు, యు ఆర్ కమాండింగ్ సంథింగ్. సపోజ్ ఇఫ్ యూ సే ఓపెన్ ద డోర్, ఒకవేళ ఈ సెంటెన్స్ ఉంది అనుకోండి, ఓపెన్ ద డోర్. ఓపెన్ ద డోర్ అనేది అంటే సి హియర్ it's not having any helping verb, any subject, you don't have anything here, just it is a command లేకపోతే ఆర్డర్ చేయడం, కమాండ్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇలాంటప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓపెన్ ద డోర్ అని చెప్పినప్పుడు విల్ యూ అని వస్తుంది. కమాండ్స్ ఆర్ ఆర్డర్స్, ఆర్డర్ ఆర్ కమాండ్స్ are followed by will you. ఓకే, ఆర్డర్స్ కానీ కమాండర్స్ కానీ విల్ బి ఫాలోడ్ బై విల్ యూ. ఇప్పుడు ఓపెన్ ద డోర్, విల్ యూ అని చెప్పారు. ఐ మీన్ డోంట్ క్లోజ్ ద విండోస్,
విల్ యూ డోంట్ డిస్టర్బ్ మీ, విల్ యూ సపోజ్ ఇంకా రాయాలనుకోండి డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ, విల్ యూ అనేది వస్తుంది. సో ఆల్వేస్ అక్కడ మళ్ళీ వోంట్ యూ అలాంటివి ఏం రాదు. వోంట్ యూ అని రావాలంటే సపరేట్గా విల్ అనేదే హెల్పింగ్ వర్బ్గా ఉంటే అప్పుడు వోంట్ యూ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ ఆర్డర్ లేకపోతే కమాండ్స్, ఆర్డర్స్ కానీ కమాండ్స్ కానీ వచ్చినప్పుడు ఆల్వేస్ ఇట్ విల్ బి ఫాలోడ్ బై విల్ యూ ఓన్లీ. ఓపెన్ ద డోర్, డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ టెల్ హర్, దట్ వే. సో దిస్ ఆల్ కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ మీకు అర్థం అవ్వాలి. సో ఇఫ్ యు ఆర్ కమాండింగ్ somebody, otherwise you are giving some order, so then you are going to write only will you. Okay, suppose now if you want, wait, సపోజ్ సెంటెన్స్ ఒకవేళ లెట్తో స్టార్ట్ అయింది అనుకోండి, లెట్స్ ఈ లెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆల్వేస్ ఇట్ విల్ బి ఫాలోడ్ బై షల్ వి అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. లెట్స్ నాట్ ఫైట్ షెల్ వి అనేది వస్తుంది అనమాట. రిమెంబర్ ఆల్వేస్ లెట్స్ షుడ్ బి ఫాలోడ్ బై షెల్ వి ఓన్లీ. ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ టేకింగ్ పర్మిషన్ టైప్, లేకపోతే చేద్దామా ఓకేనా అనే టైప్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ నాట్ ఫైట్, మనం ఫైట్ చేయొద్దు ఓకే అని చెప్పడం. షెల్ వి, దట్స్ ఇట్. లెట్స్ నాట్ ఫైట్, షెల్ వి. లెట్స్ మీట్ ద టీచర్, టీచర్ని కలుద్దామా షెల్ వి అనేది. ఇలాగా. సో లెట్స్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై షెల్ వి. ఓకే, నౌ ఒకవేళ ఇఫ్ సపోజ్ మీకు ఇక్కడ యునో కిరణ్ helped me, just it is like that. ఓకే, ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, ఇక్కడ హెల్ప్డ్ అని ఉంది. ఇప్పుడు ఎలాగైతే ఫస్ట్ సెంటెన్స్లో యూ లైక్ కాఫీ డోంట్ యూ అని ఎలా వచ్చిందో ఇక్కడ చూడండి. ఈ సెంటెన్స్ ఇప్పుడు మీకు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు ఇక్కడ, బట్ చేసిన పర్సన్ ఉన్నాడు కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్బ్. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెంటెన్స్ ఇప్పుడు ఏ దాంట్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది కదా, బికాజ్ ఇట్ హ్యాపెండ్, ఇది జరిగింది, సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి. ఒకవేళ వాజు వర్ర ఉండింటే దెన్ యూ వుడ్ హ్యావ్ టేకెన్ వాజు వర్. ఒకవేళ వాజు వర్ర అవి ఉండింటే మీరు అప్పుడు వాజు వర్ ఇక్కడ యూస్ చేసేవారు, రైట్. కానీ ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్పింగ్ వర్డ్ అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద సింపుల్ పాస్ట్. అప్పుడు ఇది సింపుల్ పాస్ట్లో ఉందని అర్థం. అప్పుడు ఇప్పుడు మీకు ఏమొస్తుందంటే సింపుల్ పాస్ట్లో మీకున్న ఏకైక పాస్ట్ పార్టిసిపుల్ ఏంటంటే డిడ్. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి మనకు నెగిటివ్ ట్యాగ్ రావాలి. సో హెల్ప్డ్ కాబట్టి మీరు ఇక్కడ డిడ్ తీసుకున్నారు. సో ఇది డింట్ అవుతుంది, డింట్ హీ అనేది వస్తుంది క్వశ్చన్ ట్యాగ్. ఎందుకంటే కిరణ్కి మనం పర్సనల్ ప్రణవం తీసుకోవాలి. కిరణ్ అంటే హీఈస్ ఎ బాయ్, రైట్. సో యూ ఆర్ గోయింగ్ టు టేక్ హీ హియర్. అలాగే హెల్ప్డ్ కాబట్టి యూ ఆర్ గోయింగ్ టు టేక్ డింట్ హియర్. సో డింట్ హీ అనేది వస్తుంది. ఓకే, so I think I have covered all the concepts, I think so, right. If you want to write, I mean if you want to do the examples, I'll give some examples to you. Please all of you do it, and if you have any doubts please comment in a comment box.